వెల్కమ్ టు అవర్ బెస్ట్ ఛానల్. సబ్స్క్రైబర్స్కి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, అస్ట్రాలజీ పండితులందరూ కూడా స్వాగతం పలుకుతూ మీ సంఖ్యాశాస్త్ర ముదిగుండ. ఈరోజు ఒక విచిత్రమైన డేట్, న్యూమరాలజీ, అస్ట్రాలజీ కూడా లింక్ ఉంటుంది. చాలామందిని భయపెట్టే డేట్ నెంబర్స్ అనమాట, భయపెడుతూ ఉంటారు. ఆ భయాన్ని పటాపంచలు చేస్తూ దీంట్లో నెంబర్ 8 ఏమైందంటే లైవ్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఆగస్ట్ మంత్, ఈ నెల 2024 మాకు ఒక వీఐపీ నుంచి ఒక బాబు పుట్టాడని వచ్చింది. ఏం డేట్ ఆఫ్ బర్త్ ఉంది? 8/8/2024. ఈ 24 ఇయర్లో, ఈ ఆగస్ట్ నెలలో 8/8/2024. ఇంకోటి కూడా ఇక్కడ దీంట్లో ఉందంటే 8 AM అట, 8 AM ఒకటి వచ్చింది. ఇంకో దగ్గర నుంచి సేమ్ డేట్ 8 PM వచ్చింది. ఎందుకు మరి ఆగస్టులో చాలామంది ఈ డేట్లో పుట్టారు. 8/8/2024 చాలామంది వచ్చారు. నేను మొత్తం గూగుల్లో చేసుకుంటే చాలామంది వచ్చారు. ఈ రెండు ఒకటి 8 PM, మిగతా అంతా సేమ్, ఇది 8 AM. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, సార్ అది చూసి మాకు పంపారు, ఏది ఆన్లైన్లో అపాయింట్మెంట్ కోసం పంపి, సార్ డేట్ ఆఫ్ బర్త్ 8 వచ్చింది. 8 అంటే శని, సాటర్న్, మంత్ 8 వచ్చేసింది. 2024 కూడా 8. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఒక 8కే భయపడుతున్నారు. ఈ 3 8 దీంట్లో వచ్చేసి, ఇది కాక టైం వచ్చి మళ్ళీ 8 AM, ఇది ఒక వీఐపీది, ఇది ఇంకొక వీఐపీది, 8 AM 8 PM టైంతో సహా వచ్చిందంటే వాడికి ఇక పూర్తి నెగిటివ్, ఇక దీంట్లో ఏం లేదనమాట. అప్పుడు ఏం చెప్పానంటే, దీన్ని ఇంకో రకంగా శని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, అస్ట్రాలజీ నెంబర్ శని పడతారు, దీంట్లో నెంబర్ 8 అంటాం, అయిపోయింది. అన్లక్కీ నెంబర్ 8 అంటే దీనికి ఒక ముద్ర స్టాంప్ వేసి ఇచ్చాం. అక్కడ అస్ట్రాలజీ శని గురించి రకరకాల వక్రాష్టమి శని, అర్ధాష్టమి శని అని, ఇప్పుడు శని దర్శనం నడుస్తుందని చెప్పి, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ శని అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనలో ఉన్న మురికిన తోటానికి వస్తాడు, అంత పెట్టి జరిగే ఏవీ లేవు. ఒకవేళ బ్లాక్ మనీ సంపాదించుంటే శని దర్శనం బ్లాక్ మొత్తం కొట్టేస్తాడు అక్కడి నుంచి. ఇట్లా కుటుంబంలో వ్యక్తి బాగా అనుకున్న ఇదేంటి, కుటుంబంలో వ్యక్తిని చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఇలాంటివన్నీ ఆయన మంచి చేస్తాడు కానీ చెడు చేయటం అంటూ ఉండదు. దాన్ని ఎదుర్కొని నిలబడి ఉండాల్సి వస్తుంది. సో దానికి భయపెట్టిస్తారు, ఇక్కడ భయపెట్టిస్తారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళకి ఏం చెప్పాను, 8/8/888 వచ్చింది. ఇది టోటల్ చేస్తే 24 వస్తుంది. 24 అంటే మళ్ళీ నెంబర్ 6, ఇది ఒక పాయింట్. కాబట్టి అక్కడ శుక్రుడు వస్తాడు నెంబర్ 6, అది మంచిదే కదా. అంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు నేమ్ అండ్ ఫేము, డెవలప్మెంట్లు ఇవన్నీ బాగుంటాయి, టాప్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఓ కంపెనీకి డైరెక్టర్ కావచ్చు, సినిమా హీరో కావచ్చు. సినిమా హీరోలు కూడా ఉంటారు ఇక్కడి నుంచి. సో ఇప్పుడు చిరంజీవి నెంబర్ 8 ఎక్కడొచ్చినా. సో మోడీ నెంబర్ 8, 17 డేట్ ఆఫ్ బర్త్. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో 8 7లో పుట్టాడు కాబట్టి శని స్టాంప్ వేయకూడదు అనమాట. అన్బయాస్గా విశ్లేషణగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నెంబర్ 6 ఒకటి వస్తుంది. ఒకటి. మూడోది ఏంటంటే, ఇక్కడ ఇంకో వేరే కాంబినేషన్ లేదు. ఏది మొత్తం ఈయనే కాబట్టి ఏం కాదు, టోటల్ శని. ఇట్లా కాకుండా 8 డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ అనుకోండి ఇక్కడ నుంచి, లేదు ఆగస్టు 8 కాకుండా 9వ తారీఖు అనుకోండి, అప్పుడు 9 అండ్ 8 8 నెంబర్స్ అవుతాయి. అస్ట్రాలజీలో కూడా 9 అంటే మార్సు, కుజుడు, 8 అంటే శని, రెండింటికి బద్ధ విరుద్ధం అని చెప్తుంటారు. ఈ రెండు వచ్చినప్పుడు కొద్దిగా ఏదో క్లాష్ రావచ్చు, కొద్దిపాటు తేడా ఉంటుంది. కానీ ఇక్కడ అవన్నీ ఏం లేవు కదా, టోటల్ 8. సో ఈయన లైఫ్ కూడా ఏముంటుందంటే, కష్టపడి దీంట్లో ఏం చెప్తారు, ఇద్దరికి చెప్పాను, ఈ డేట్లో పుట్టిన వాళ్ళు దాదాపు ఒక 25-30 కెరీర్ టైం ఉంటుంది కదా, 25-30 వరకు స్ట్రగుల్ చేసి కష్టపడి చదువుకోవాలి. మిగతా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతారు, చదువులో కష్టపడి అన్నింటిలో కష్టపడతారు. పడి 25-30 years వరకు కష్టపడే లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత 35 దాటిన తర్వాత లైఫ్లో టాప్ లెవెల్లో వీళ్ళు ఉంటారు, టాప్ లెవెల్లో మాత్రం వీళ్ళు ఉంటారు ఇక్కడి నుంచి. అంతేగాని ఈ దీన్ని చూసి భయపడకండి అన్న. సో లెట్ మీ కన్క్లూడ్ విత్ ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో 8/8/2008 అంటే డేటు 8, నెల 8, సంవత్సరం 8. దీని మీద టీవీ నైన్లో పెట్టారు ఒకటి. అదే ఇయర్ 2008, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2008, ఇప్పుడు 24లో ఉన్నాం. అది ఎప్పుడు పెట్టారు డిస్కషన్? మార్నింగ్ 8:08 నాతో పాటు అస్ట్రాలజర్ కూడా ఉన్నారు, దాంట్లో పెట్టారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆ పెట్టే రోజు ఎందుకు పెట్టి ఉంటారు, ఏదైనా సెన్సేషన్ ఉండాలి కదా. ఇది ఉదయం పెట్టేలోపు ఆ రాత్రి అంటే తెల్లారితే 8, 7th నైట్ చాలా దాంట్లో మన నెట్లో వచ్చేసాయి. దానికి ఏముందంటే ఎండ్ ఆఫ్ ది ఇరా అని వచ్చింది. ఎండ్ ఆఫ్ ది ఇరా అంటే కలియుగాంతం, ఈ 2 నెలల్లో కలియుగాంతం అవుతుంది. ఇది టాపిక్, ఇది డేటు, ఇది టాపిక్, కలియుగాంతం అని చెప్పారు. సరే కూర్చున్నాం, 20 minutes డిబేట్ అది ఇద్దరి మధ్య జరగాలి. ఆ 20 minutes కాస్త 40 minutes సెక్షన్స్ టీవీ నైన్లో. అక్కడ వచ్చే వార్తలు కానీ దాంట్లో వచ్చేవి కానీ మరి అస్ట్రాలజికల్ ఏమని చెప్తారంటే, అస్ట్రాలజర్స్ కూడా ఏం చెప్పారు దాంట్లో ఒకటిదంటే, లేదండి ఈ రోజుతో అయిపోయింది, ఏది మన లైవ్ స్టూడియోలో కూర్చొని ఈ రోజుతో అయిపోయింది కలియుగాంతం అని దాని గురించి స్ట్రెస్ చేసి చెప్పారు.
నేను తర్వాత ఏం చెప్పానంటే, మనం ఏదైనా లైవ్లో చెప్తున్నప్పుడు బయట పెద్దవాళ్ళు ఉంటారు, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మనుషులు భయపడే వాళ్ళు ఉంటారు, నాజూక్ వాళ్ళు ఉంటారు, సున్నితమైన మనసులు ఉంటారు, సెన్సిటివ్ మైండ్ ఉంటారు. ఇప్పుడు ఈ ఋతువుని కలియుగాంతం అనగానే ఒక్కసారి వాళ్ళకి ఏమైపోతుంది, నెగిటివ్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఏదో డేట్ వచ్చినంత మాత్రాన మన మీద భగవంతుడిలాగా ఆ నెగిటివ్ చెప్పకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ ఆ రోజు ఉందనుకోండి, మీరు టీవీలో చెప్పకూడదు. ఒకవేళ ఆ రోజు అంతమైంది అనుకుంటే గట్టి ఇంట్లో కూర్చోండి. ఆ 24 hours అన్నా, ఆ నైట్ అన్నా, మర్నాడు డే అన్నా, కొన్ని గంటలన్నా వాడు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు రేపు కలియుగాంతమైతే ఈరోజు చంపేస్తున్నారు కదా, అనవసరంగా అందరినీ భయపెట్టినట్టు అవుతుంది. కానీ ఏ శాస్త్రం కూడా ప్రజల్ని భయపెట్టొద్దు. ఇది మనకు మెయిన్ థియరీ, 30 ఏళ్ళ నుంచి ఒకటే ఫాలో అవుతుంది. అని మరి ప్రాక్టికల్ చెప్పాలి కదా, దానికి ఆపోజిట్ చెప్పలేం కదా. మరి థియరీ ఏంటి, 882 అంటే సేమ్. అప్పుడు కూడా మళ్ళీ ఆ రోజు కనుక చూసుకుంటే ఏం చెప్పారు వీళ్ళకంటే, 8 అంటే 2 ఉంది. కలియుగే ప్రథమ పాదే అంటాం మనం. ఇది బ్రాహ్మణ చేసుకో రోజు ఉదయం పూట కలియుగే ప్రథమ పాదే అంటే ఫస్ట్ పార్ట్. నక్షత్రాలు కనుక మనకు ఒక జోడియాక్స్ 4 నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రానికి 4 పాదాలు అన్నట్టు. అంటే ద స్పాన్ ఆఫ్ కలియుగ మొత్తం డ్యూరేషన్ ఎంత ఉంటుంది కలియుగం అంటే, 4 యుగాలు ఉన్నాయి కదా కలియుగం. కొత్త యుగం, ద్వాపర యుగం అన్నీ అయిపోయి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. 4,32,000 దీని స్పాన్. ఫస్ట్ పార్ట్ దీంట్లో 1/4 కనుక చేస్తే 1,08,000 అవుతుంది. 1,08,000. ఆ మొత్తం టోటల్ వదిలేయండి. 1,08,000 ఎప్పుడున్నాం మనం, ఇప్పుడు ఓన్లీ 2000 నడుస్తుంది. ఇంకా రకరకాలుగా కలియుగాన్ని క్యాలెండర్ లీడర్ చేస్తుంది, ఇంకో 2,500 వేసుకోండి. వేలల్లో ఉన్నాం, బిలో 3,000. ఇది మీకు ఫస్ట్ పార్ట్ తీసుకుంటే 1,08,000 ఉంది. మొత్తం కలియుగంతం తీసుకుంటే 4,32,000 సంవత్సరాలు ఉంది. స్పాన్ ఎక్కడ ఉన్నప్పుడు రేపే ఎట్లా వస్తుంది, ఈ రోజే ఎట్లా వస్తుంది అని మన పాయింట్ ఒకటి. 2, ఇదే సాటర్న్ డిస్ట్రక్టర్ కాదు. ఒక ఇండివిజువల్ వ్యక్తికైనా, సమాజానికైనా, అందరికైనా కూడా శని అంటే అస్ట్రాలజీలో ఏముంటుందంటే ఆయుకారకుడు, శ్రమకారకుడు అంటారు. ఇట్లాంటి డేట్లు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ కానీ, కంట్రీకి కానీ, స్టేట్ కానీ కొంత స్ట్రగుల్ ఉండొచ్చు, కష్టం ఉంటుంది, అంతే అనమాట. శ్రమకారకుడు, ఆయుకారకుడు. మరి 888 వచ్చిందంటే ఆయుష్ మనకి ఇంకా ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే ఏదైతే 4,32,000 సంవత్సరాలు అన్నానో అది ఎవరు రాసారో ఎట్లా ఉందో మనం నమ్మకపోవచ్చు, కానీ జరుగుతుందని ఇప్పుడు చెప్పచ్చు. సో లాంగ్ స్పాన్ ఇస్తాడని ఒకటి ఆయుకారుడు. సో 80% జరిగే అవకాశం లేదు ఒకటి. ఇది మనం సొసైటీ పాయింట్ ఆఫ్ కనుక చూసుకుంటే, మీరేదో పెద్ద పండితులే దీంట్లో చెప్పారని అనుకుంటే మటుకు ఇది తప్పు. సమాధానికి అయితే చెప్పకూడదు. రేపు ఎవరైనా చనిపోతున్నంటే ఈరోజు కూడా నా దగ్గరికి వస్తే, రేపు చనిపోతున్నాను కదా, ఇవాళ బతుకుంటావు కదా, రేపు అడుగుని చదువులో ఈరోజు బీ హ్యాపీగా ఉండు. రేపు ఒకవేళ భయంతో చచ్చే కంటే కూడా రేపు మీకు డెత్ ఎవరైనా రాసి ఇచ్చినా కూడా హ్యాపీగా చనిపోండి, చాలా హ్యాపీగా. అక్కినే నాగేశ్వర ఎగ్జాంపుల్, ఆయన చనిపోయిన 4-5 రోజుల ముందే ఇంట్లో అందరికీ అప్పగింతలు చెప్పారు. అందరిలాగా మీరు ఏడవకూడదు, డిప్రెస్ కాకూడదు, బీ హ్యాపీ అని చాలా బోల్డ్గా చెప్పి అయిపోయింది. అలాగే రామోజీరావు ఏంది, ఆయన నెంబర్ 8. ఆయన పాలసీ ఏంటంటే ఎప్పుడు కష్టపడుతుంటారు 24 గంటలు అంతే. మన వర్క్ ఏందో, వర్క్ ఈజ్ వర్షిప్ అంటుంటాం. సో ఆ టీవీ ఛానల్లో అవన్నీ ఏది ఆపొద్దు. ఆ షోకం సంబంధించిన టీవీలో రామోజీ గారి ఆ మ్యూజిక్ పెట్టొద్దు, ఏదొద్దు, కంటిన్యూ యువర్ వర్క్ అని చెప్పాట ఆయన కొన్ని రోజుల ముందే. కానీ జనరల్గా ఇంటి నమ్మరు కదా, సీన్ ఏదో పాపం డిప్రెషన్ వారేమని అనుకుంటారు. ముందు ఇండికేషన్, ఆయనకు వర్క్ ఇంపార్టెంట్, ఈ డిప్రెషన్ కాదు. అందుకోసం మనం రెండూ కలిపి శాస్త్రానికి ఇక్కడ అనాలిసిస్ ఇవ్వాలి, తర్వాత సొసైటీకి మనం ఇలాంటివి చెప్పకూడదు అని చెప్పాను. ఫైనల్ కన్క్లూషన్ ఏం చెప్పాను, ఊరికే చెప్తాం కదా క్యాజువల్గా, మరి ఈ రోజుతో కలియుగం అంతాం కదా, కొనేవో దాంట్లో వచ్చి దీంట్లో వచ్చాయి. అసలుతో ఎవడిగంటే, సార్ మరి ఈరోజు మన ఇంటికి పోతామా, నాకు ఎందుకో డౌట్ ఉందన్న. యాంకర్ కూడా నవ్వాడు, అవును సార్ ఏం చెప్తారన్నారు. అప్పటికీ నిన్న అనాలిసిస్కి క్లోజ్ అయిపోయింది, అంత అయిపోయింది, ఏం లేదు అక్కడి నుంచి. కానీ నేను మటుకు ఇదే టీవీ నైన్లో 2008 కదా, 2010లో వస్తాను, 2012లో వస్తాను, అన్నట్టుగానే వెళ్ళాను 12కి, 2020లో కూడా వస్తాను. దీంట్లో ఉన్న లాజిక్ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, ఈ 2008 ఈ సంవత్సరం మటుకు కలిగంతం లేదు, ఇంకో 10 years ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఉందని ఇంత భయపడరు, ఇంకొక 10 years తర్వాత ఉన్నా భయపడరు అనమాట. అంటే ఒక బాధలో ఉన్నవాడికి, సూసైడ్ చేసుకునే వాడికి, ఇట్లాంటి భయాలు కలిగించేవాడికి మీరు వీలైతే ఒక సంవత్సరం లేదా ఒక నెల లేదా ఒక వారం లేదా కనీసం 1 day పోస్ట్పోన్ చేయండి. వాడికి మళ్ళీ బతుకు మీద ఆశ చిగురించి మళ్ళీ వాడు జీవిస్తాడు. ఇది శాస్త్ర ప్రకారం మనం చేసిన విద్యుక్త ధర్మం. ధర్మశాస్త్రంలో కూడా ఇదే ఉంది. సో ఈ కొత్త పాయింట్తో పాటు రెండుని మిక్స్ చేసి చెప్పాను. మరొక మంచి టాపిక్తోని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ సంఖ్యాశాస్త్ర గోపికృష్ణ.